అమ్మ ఏంటి, సౌందర్యం ఏంటి అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏం భయం లేదండి. మనం అందరం బ్యూటీషియన్స్. నేను ఇది 11 years నుంచి చాలా దీని మీద రీసెర్చ్, అంటే సాధన శోధన, రీసెర్చ్ అండ్ ప్రాక్టీస్ చేసి ఒక ఇన్నర్ బ్యూటీ అనేది బయటకు ఎలా వస్తుంది అని. నా పేరు రమణి. నేను 25 years నుంచి అక్కేపాలెంలో గ్లో బ్యూటీ సలూన్ రన్ చేస్తూ మరి ఒక 11 years నుంచి ఇది రీసెర్చ్ చేస్తున్నాను. అసలు ఇలా మీ అందరి ముందు ఇక్కడ నిల్చుని చెప్పడానికి ఒక సాహసమే. ఎందుకంటే అందరు కూడా ఒక్కొక్కరు చాలా గొప్ప బ్యూటీషియన్స్. మరి నేను ఆ బ్యూటీలోని ఏదో రీసెర్చ్ చేయాలి అనే తపనతో 11 years నుంచి రీసెర్చ్ చేయడం జరిగింది. మనందరం కూడా మనకంటూ ఒక సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ వైజ్గా అందరం చేస్తున్నాము. కానీ ఇన్నర్ క్వాలిటీ డెవలప్ చేస్తూ ఆ గ్లో రావటం ఎలాగా, మన వెయిట్ రెడక్ట్ ఎలా అవుతాము, ఫాలింగ్ హెయిర్ ఎలా తగ్గించుకోవాలి, డాండ్రఫ్ ఎలా తగ్గించుకోవాలి, ఇలాంటివన్నీ కూడా రీసెర్చ్ చేయడం జరిగింది. అది ఎలా అంటే అదంతా కూడా స్పిరిచువల్, ఎప్పుడు కూడా సైన్సే. స్పిరిచువాలిటీని సైన్స్ని కంబైన్ చేస్తే అందులోంచి వచ్చిందే అసలైన ఆ స్పిరిచువల్ సైన్స్ని నేను కొన్ని అందులో తీసుకోవడం జరిగింది. దాంట్లో కొన్ని రీసెర్చ్ చేస్తూ మెయిన్గా కొన్ని కాన్సెప్ట్స్ తయారు చేయడం జరిగింది. ఆ కాన్సెప్ట్స్ ఏంటంటే, ముందు మన బాడీ ఆకృతి అంటే సన్నగా ఉండడం ఎలాగా, మనందరికీ కూడా అంటే రమణీయంగా మూర్తి భావించాలని ప్రతి ఒక్క స్త్రీ కోరిక. స్త్రీ అంటే అందం, అందం అంటే ప్రకృతి. మరి ఆ ప్రకృతి ఇచ్చిన వరాన్ని మనం అందంగా చేయాలి అంటే మనం ఏం చేయాలి? అలాగే శోభాయమానంగా స్త్రీ నట్టింట తిరుగుతూ ఉంటే ఆ ఇంటికి అందమని అందరూ అనుకుంటాం. అంటే స్త్రీని ఎంత అందంగా పోలిస్తారు కవులు. మరి అలాంటి స్త్రీ ఇంట్లో ఉంటేనే ఆ వైబ్రేషన్ వల్లే ఇంట్లో చాలా చక్కగా ఎంతో అందంగా అన్నీ మనకి వస్తాయంటారు. మరి అలాంటి స్త్రీని చేసే అత్యుత్తమైన ప్రొఫెషన్లో మనం ఉన్నాం. చాలా గొప్ప వాళ్ళం. మన కోసం మనందరం కూడా ఒక్కసారి క్లాప్స్ కొట్టుకోవాలి. నిజానికి ఎంతమంది స్త్రీలని మనం ఎంతో చక్కగా వాళ్ళ తాలూకా మానసికంగా ఉండే వాళ్ళందరినీ కూడా మనం చాలా బయటికి తీసుకొచ్చి చేస్తున్నాం. అయితే ఇంకొంచెం ముందుకి అంటే నేను చెప్తాను ఏంటంటే, ఇంకొంచెం లోతులకి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ అంటే ఒక 40 years నుంచి చాలామంది డిప్రెస్ వెళ్తారు. అప్పుడే మెనోపాజ్ వస్తుంది, అప్పుడే లావ్ అయిపోతారు, అప్పుడే పిగ్మెంటేషన్ వస్తుంది. ఇవన్నీ ఎందుకు వస్తాయి? దేనికోసం వస్తాయి? మనం చాలా క్రీమ్స్ వాడతాము, చాలా చేసినా కూడా ఆ చిన్నది 10% అంటే 90% మనం ఎక్స్టర్నల్ బ్యూటీ ఎంతో చేసినా ఆ 10% రిజల్ట్ కోసం నేను ఇవన్నీ చేయటం జరిగింది. అది ఏంటనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అయితే మీ అందరూ ఒకటి చెప్పండి, మీకు కావాల్సింది ఏంటి? సన్నగా ఉండడం కావాలా? ఫాలింగ్ హెయిర్ కోసం కావాలా? లేకపోతే మొహం మీద పింపుల్స్, పిగ్మెంటేషన్ ఇలాంటివి కావాలా? ఎందుకంటే ఈ సబ్జెక్ట్ని ఒక 40 days రెగ్యులర్గా చేస్తున్నా కూడా అని సరిపోయిన టైం మనం ఓన్లీ ఇప్పుడు ఒక ½ an hourలోనే చెప్పుకుంటున్నాము. ½ an hourలోనే అన్ని కవర్ చేయాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఏది కావాలి మీరు చెప్పండి. సన్నగా కావాలని అంటున్నారు. ఇంకా ఎవరికి ఏం కావాలి? సన్నగా కావాలి. పిగ్మెంటేషన్ సరే చెప్తాను. సన్నగా కావాలన్నారు కాబట్టి ముందు అది చెప్పుకుందాము. ఇంకా ఎవరెవరికి కావాలి చెప్పండి సన్నగా కావాలనింది? అండి అలా ఉండడానికి నేను కూడా చెప్తున్నాను, అదే రీసెర్చ్ చేశాను. అందరు కూడా సరే అయితే ముందు మనం దీనికోసం చెప్తాము. ప్లీజ్ ఒక్కసారి సౌందర్యం అంటే ఏంటి తెలియజేయడానికి మాత్రమే. ఇది చూడండి, దీన్ని మనం వెయిట్ అనేది తగ్గడానికి ఇది ఒక చాలా చిన్న మెంటే. దీన్ని చిన్న ప్రాక్టీస్ చేస్తే తర్వాత మీకు కావాలనుకుంటే నేను నా నెంబర్ తీసుకోండి. ఇదంతా ఫ్రీ సెషనే ఉంటుంది. ఎందుకంటే మనం చేసేదానికి ఇంకొంచెం ఇది తోడైతే చాలా బ్యూటీని మనం తీసుకురావచ్చు. బ్యూటీ కాదు, ముందు ఆత్మస్థాయిలో తీసుకురావచ్చు. ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుంది. దాంతో ఎంతో ఆనందం, నిజంగా ఆ లైఫ్ కూడా ఎంతో చేంజెస్ వస్తాయి. ఒక్కసారి ఆలోచించండి. మానవ శరీరం
అనేది మానవుని భౌతిక నిర్మాణం. మానవుని శరీర పొడవు 5 నుండి 6 అడుగుల వరకు ఉంటుంది. 100 ట్రిలియన్ల కణాలతోనూ, 206 ఎముకలతోనూ, 640 కండరాలతోనూ, 22 లోపల అవయవాలతోనూ నిర్మితమై ఉంటుంది. మన శరీరంలో అనేక వ్యవస్థలతో విధులు నిర్వర్తిస్తుంది. ప్రసరణ వ్యవస్థ, హృదయ రక్తనాళాలు, శ్వాసక్రియ, ముక్కు, శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు, రక్షణ వ్యవస్థ, ప్రోటీన్లు, కణాలు, అవయవాలు, కణజాలాలు, అస్థిపంజర వ్యవస్థ, ఎముకలు, జీర్ణ వ్యవస్థ, నోరు, ఆహార నాళం, పొట్ట, చిన్న ప్రేవులు, నాడీ వ్యవస్థ, మెదడు, వెన్నెముక నాడులు. ఇలా మానవ శరీరం ఇంకా ఎన్నో ముఖ్యమైన అంశాలు కలిగి ఉంటుంది. మానవ జన్మ ఎంతో అద్భుతం. దీన్ని పోషించి రక్షించుకునే అవసరం మనకి ఎంతైనా ఉంది. శరీరాకృతికి చక్కటి వ్యాయామం, శారీరక దృఢత్వం, మంచి ఆరోగ్యం కోసం యోగా, నృత్యం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నెన్నో. శరీర పోషణకు ఆహారం మరియు సాత్విక ఆహారం ఎంతో అవసరం. సాత్విక ఆహారం భుజించే వారికి శరీరం మరియు మనస్సు ఒక మంచి సమన్వయం ఏర్పడి మానసిక ప్రశాంతత కలుగుతుంది. తాజా పళ్ళు, కూరగాయలు, చిరుధాన్యాలు, తేనె, పళ్ళ రసాలు, ఆకుకూరలు మొదలైనవి సంపూర్ణ ఆహారంగా చెబుతాయి. ఇలాంటి ఆహారం తేలికగా జీర్ణం అవ్వడమే కాకుండా మంచి శక్తిని, ఆరోగ్యాన్ని కలిగించి ప్రశాంతమైన మనసుకు దోహదం చేస్తాయి. సాత్విక ఆహారం భుజించడం వల్ల మనస్సు భగవంతుడిపై లగ్నం అవుతుంది. సాత్విక ఆహారం వెనుక ఉన్న శాస్త్రం. దేవి భగవద్గీతలో ఒక శాస్త్ర అధ్యాయం చక్కగా ఉంది. యుక్తాహార విహారస్య యుక్త చేష్ట సర్వనావబోధ స్వయోగ భవతి దుఃఖ. ఎంతో బలమైన ఏనుగు సాత్విక ఆహారం తీసుకుంటుంది. సాత్విక ఆహారం వలన మనిషి విజయాలను సాధిస్తాడు. అయితే ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ కోసం అందరికీ తెలుసు. ఇలాంటి ఫుడ్ మన అందరికీ చెప్తాము. అందరికీ అంటే ముఖ్యంగా మన బ్యూటీషియన్స్కి ఇవి చాలా ఎవరికి ఎలా ఇవ్వాలో తెలుసు. కాకపోతే ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటి అంటే ఫుడ్ తీసుకునేది మన బాడీకే కాకుండా మైండ్ ఫుడ్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు మనం వెయిట్ తగ్గాలి అనుకున్నాం. వెయిట్ తగ్గాలి అంటే మనం ఏం చేస్తాము? జనరల్గా వాకింగ్కి వెళ్తాము, లేకపోతే జిమ్కి వెళ్తాము, యోగా చేస్తాము. ఇవన్నీ చాలా ఎక్సలెంట్. అది వెళ్ళినా కూడా తగ్గట్లేదు అనే వాళ్ళకి ఇప్పుడు చేసిందనమాట. అయితే ఇక్కడ ఏంటి, ఫుడ్ తీసుకుంటున్నాము, డైటింగ్ అంటాము, మనకి క్రేవింగ్ ఉంటుంది, టెంప్టింగ్ ఉంటుంది, ఇంకా తినాలి. ఎప్పుడైతే డైటింగ్లోకి వెళ్తామో తినాలి అనిపిస్తుంది. అయితే ఇలా కాకుండా ఇక్కడ ఏంటంటే మైండ్ ఫుడ్ అంటే ఏంటంటే మనం ప్రతి ఒక్కరికి మైండ్ అనేది ఆ కామ్ అయితేనే, మైండ్ కామ్ అవ్వకపోతే కనుక మన క్లాసికల్ మైండ్ యాక్టివేట్ అయిపోతుంది. ఆ క్లాసికల్ మైండ్ యాక్టివేట్ అయితే ఏమవుతుంది అంటే ఎవరు ఏది చెప్పినా దానికి వెనకాతలు వెంటనే ఒక రీజన్ చూస్తాం. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ని మనం ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. దాన్ని జాగ్రత్తగా ఉంచుకోకపోతే మనం ఈ వెయిట్లోనే ఎంత బాగా పనిచేస్తుందంటే మైండ్ ఫుడ్ తీసుకోకపోతే మీరు ఎన్ని డైటింగ్లు చేయండి, ఎంత వాకింగ్కి వెళ్ళండి, ఎన్ని యోగాకి వెళ్ళండి, ఎంత చేయండి, మీరు మైండ్ ఫుడ్ తీసుకోకపోతే సరిపోదు. ఆ మైండ్ ఫుడ్ ఏంటి అనేది ఒక్కసారి మనం అది కూడా మైండ్ అనేది ఏంటో చూద్దాం. ఎలా కామ్గా ఉంచుకోవాలి, ఎందుకు ఉంచుకుంటే మన ఆ కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటే మన రిజల్ట్ ఎలా తీసుకుంటాం అనేది జస్ట్ 2 minutesలో చూద్దాము. నేను స్పీడ్గానే చెప్తాను. ఒక బొమ్మ ఎలా పనిచేస్తుందో తెలిస్తే దాంతో ఆడుకోవచ్చు. మన మైండ్ని స్టడీ చేసి ట్రైన్ చేస్తే మనసు మనం చెప్పిన మాట వింటుంది. మైండ్లో ఆలోచనలు కించపరిచేలా, డిప్రెస్ చేసేలా లేదా మన పనిని స్లో చేసేలా వస్తే ఆలోచనలు కూడా మన ఒక ప్రొడక్టివ్ ఆలోచన మనం జనరేట్ చేయాలి. మన మైండ్ యొక్క పొటెన్షియల్ తెలిస్తే ఎన్నో ఆసక్తిపరిచే, క్రియేటివ్ కలిగించే పనులు చూపిస్తుంది మరియు చేపిస్తుంది. మరి అలానే కాన్షియస్ మైండ్ని, సబ్ కాన్షియస్ మైండ్ కూడా మనం తెలుసుకుందాం. కాన్షియస్ మైండ్ అనగా లాజికల్ మైండ్,
ఇది మనం డేలో ఆపరేట్ చేస్తాం అంటే ఎనాలిసిస్ చేస్తాము, రీజనింగ్ చేస్తాము, డిసిషన్ తీసుకుంటాం. ఇవన్నీ కాన్షియస్ మైండ్లోకి వస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ అనేది హ్యాబిట్ మైండ్. తినడం, మాట్లాడడం, చూడడం అనేవి అన్నీ సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిపోతుంది. సబ్ కాన్షియస్ మైండ్ అనేది జ్ఞాపకాలు, అనుభవాలు అన్నీ స్టోర్ చేసుకుంటుంది, ఒక డేటా హెయిర్ హౌస్ లాగా. మనకు 4 బ్రెయిన్ వేవ్స్ ఉంటాయి: బీటా, ఆల్ఫా, థీటా అండ్ డెల్టా. బీటా డీప్ రిలాక్స్ స్టేట్లో నిద్రలోకి వెళ్ళిపోయే ముందు, నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే మన మైండ్ చెప్పినవి వింటుంది. కాన్షియస్ మైండ్ ఉన్నంత వరకు మన మైండ్ లాజికల్గానే ఉంటుంది. సబ్ కాన్షియస్లో మాత్రమే అన్నీ స్టోర్ అవుతాయి. నైట్ పడుకునే ముందు మన సబ్ కాన్షియస్ మైండ్ చిన్నగా యాక్టివిటీలోకి వస్తుంది. మార్నింగ్ అంతా కాన్షియస్ మైండ్లో ఏదైతే ఉంటుందో అదంతా డిలీట్ అవుతుంది. సబ్ కాన్షియస్ మైండ్కి నిద్రపోయే ముందు ఏదైతే కమాండ్ ఇస్తామో అది సబ్ కాన్షియస్ మైండ్లోకి కమాండ్ ఇవ్వడం వల్ల నైట్ అంతా అది ఒక వైబ్రేషన్తో ఉంటుంది. నేను అద్భుతంగా ఉన్నాను, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, నేను అందంగా ఉన్నాను, నా శరీరంలో ప్రతి అణువు అద్భుతంగా పనిచేస్తున్నాయి, నా ఆర్గన్స్ ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నాయి, నాకు నేను హీల్ చేసుకుంటాను. ఇలా ఎప్పుడు మనం ఒక 21 days ఆర్ 41 days కమాండ్ ఇచ్చి ప్రాక్టీస్ చేస్తామో అది మన సొంతం అయిపోతుంది. అది ఫ్రెండ్స్, మరి మైండ్ ఫుడ్ అనుకున్నాం కదా. మనకి 64 కళలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక, ముఖ్యంగా మన బ్యూటీషియన్స్ మంచి ఆర్టిస్టులు, ఏ ఒక్కళ్ళని కదిపినా కూడా వాళ్ళ ఆర్ట్ ఉంది. ఒక మెహందీ డిజైనర్స్ కానీ, లేకపోతే వాళ్ళ హెయిర్ స్టైల్స్ కానీ, ఇలా ఇవన్నిట్లో ఈ 64 కళల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి. అయితే మెయిన్గా ఆత్మ సౌందర్యానికి ఆర్ట్కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి మనకి ఇంటర్నల్గా కొన్ని ఆర్ట్స్ ఉంటాయి. దాన్ని ఏంటి బయటకు తీసుకురావడం కూడా మనం చెయ్యం. మనం బిజీ లైఫ్లో మన బిజినెస్ వాటిలో పడి ఉండి మన లోపల ఉండే ఆర్ట్ అంతా స్టాగ్నేట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆర్ట్ స్టాగ్నేట్ అయిపోతుందో అది కూడా మన బాడీలో ఒక్కొక్కటి ఫ్యాట్ కింద జమ అయిపోతుంది. అది ఎంతలాగంటే, నేను ఒక ఉదాహరణ, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది, మన టెస్టిమోనియల్స్ చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు అవన్నీ నేను చూపించట్లేదు, జస్ట్ అన్నీ కూడా చిన్నగా మీకు చెప్తున్నాను. ఆ స్టాగ్నేట్ అయిపోయిన ఆర్ట్ ఎంతలాగా దారి తీస్తుంది అంటే ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇదంతా కూడా సైన్సే. అయితే మనం ఎప్పుడైతే ఆర్ట్ని బయటికి, ఒకళ్ళు డాన్స్ ఇష్టం, నేను ఈ మధ్య కాలంలోనే బేకింగ్, అమ్మాయికి చాలా కేక్స్ బేకింగ్ చేస్తున్న అమ్మాయికి వెయిట్ రిడక్షన్ చేశారు. అమ్మాయికి కూడా తెలీదు అమ్మాయిలోనే ఆర్ట్ ఉంది అని చెప్పేసి నా దగ్గరికి వచ్చింది. ఒక మేకప్ కోసం వచ్చింది. మేకప్ కోసం వచ్చిన తర్వాత అలాగా ఆ ఇంటరాక్ట్ అవుతూ నేను ఇన్నర్ బ్యూటీ కోసం చెప్పిన తర్వాత అమ్మాయిలో ఆ బేకింగ్ అనే ఆర్ట్ లోపల ఉండి స్టాగ్నేట్ అయిపోయిందని, తను సివిల్స్కి ప్రిపేర్ అవుతుంది, డిప్రెస్ అయిపోతుంది. ఏదో నెమ్మదిగా నేను మెడిటేషన్ ఇవన్నీ నేర్పించిన తర్వాత నేను ఒక మనిషిని చూడంగానే నేను స్కాన్ చేసి నాకు అర్థమవుతుంది వీళ్ళు దేనికి ఉన్నారు, ఒక పింపుల్స్ వాళ్ళు ఎలా ఉన్నారు, పిగ్మెంటేషన్ ఎలా ఉంది, హెయిర్ ఫాలింగ్ వాళ్ళు ఎలా ఉన్నారు, ఇలాగా ఒక్కొక్కటి అర్థమవుతుంది. వెంటనే వాళ్ళతో కన్సల్టింగ్లో నేను కౌన్సిలింగ్ చేస్తునేటప్పుడు వాళ్ళ ఏ ఆర్ట్ ఉంది అనేది వాళ్ళకే ఒక 21 days మెడిటేషన్ చేసిన తర్వాత తెలుస్తుంది. ఆ 21 days కూడా మెడిటేషన్ ఎందుకు చేయాలి అంటే మనం ఇప్పుడు చూసాం, మన కాన్షియస్ మైండ్ ఎప్పుడు కాన్షియస్ మైండ్ ఎప్పుడు ఒప్పుకోదు. నా ఆత్మ సౌందర్యం చెప్పాలి అంటే రోజు 11 సంవత్సరాలు పట్టింది ఈ రోజు మీ అందరి ముందు స్టేజ్ ఎక్కడానికి. ఎందుకు అంటే మన కాన్షియస్ మైండ్ ఒప్పుకోదనమాట. అదేంటి, అదెలా అవుతుంది, ఆత్మ సౌందర్యం అంటే ఏంటి, ఆత్మతో సౌందర్యం ఉంటుందా, చాలా నా ఎదురుగా కూడా చాలా మంది చెప్తుంటారు. కానీ ఒక్కటి ఏంటంటే, ఎంతోమంది నేను ఎక్కితే చాలు, స్టేజ్ దగ్గరికి వస్తే చాలు, చాలా మంది భయపడిన వాళ్ళు కూడా ఉన్నారు, అమ్మో మెడిటేషన్ చేయించేస్తారు అని. కానీ ఏంటి అంటే మెడిటేషన్ చేయటం ఎందుకంటే ఈ కాన్షియస్ మైండ్ని మనం కామ్ చేయాలి. ఎప్పుడైతే కామ్ చేస్తామో సబ్ కాన్షియస్ మైండ్లో ఉండేవన్నీ కూడా బయటికి రావడం మొదలు పెడతాయి. సబ్ కాన్షియస్ మైండ్లో ఏంటి ఉంటాయి అంటే మన ఒరిజినాలిటీ వస్తుంది. ఆ ఒరిజినల్ ఏంటి అంటే ఒరిజినల్గా మనలో ఏంటుంది, ఆర్ట్తో ఎప్పుడైతే ఇందాకటి నుంచి నేను ఆర్ట్ అంటున్నాను కదా, నేను సంగీతంలోకి ఇందులోకి వచ్చిన తర్వాతే తెలిసింది. నాకు థైరాయిడ్కి ఈరోజు నేను ప్రతిరోజు థైరాయిడ్కి నేను సంగీతం ప్రాక్టీస్ చేస్తాను. అది నాకు థైరాయిడ్స్ ఎప్పుడు 11 years నుంచి. 11 years క్రితం అసలంటే థైరాయిడ్కి ఏమనుకుంటారు, ప్రతిరోజు థైరాయిడ్స్ని వేసుకోవాలి, బీపీ, షుగర్లు, థైరాయిడ్కి వీళ్ళన్నిటికీ మందులు వేసుకోవాలి. కానీ నేను మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తాను.
అలాగే కొంతమంది డాన్స్, పెయింటింగ్, అలాగే మొక్కలు నాటడం, ఇలాగ రకరకాలు మనకుండే 64 కళల్లో ఎవరికి ఏది ఇష్టం ఉందో దాన్ని ముందు బయటకు తీసుకురావాలి. అయితే మనం అనుకుంటాం ఇంత బిజీ షెడ్యూల్లో మాకు ఆర్ట్తో ఎలా ఉంటుంది అని. నాకు అది ఆర్ట్తో నేను ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయలేనో చాలా హెల్త్ ప్రాబ్లం ఫేస్ చేశాను. మనం 4 రకాలుగా ప్రాబ్లం ఫేస్ చేస్తామండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకు అనంటే మన అందరికీ వర్జన్ ఒకటి ఉంటుంది, దాన్ని మర్చిపోతాము. దాన్ని ఎప్పుడైతే మర్చిపోతామో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాబ్లంతో ఫేస్ చేస్తారు. హెల్త్ ప్రాబ్లం ఒకటి, సోషల్ ప్రాబ్లం ఒకటి, అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒకటి, రిలేషన్ ప్రాబ్లం ఒకటి. ఎందుకు అంటే ప్రాబ్లం లేకపోతే, బాధ లేకపోతే బోధపడదు. ఆ బాధ ఉంటేనే మనకు బోధపడుతుంది. ఎందుకు మనం ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి అనుకుంటే ఒక బాధ ఉండాలి. అయితే మనం ఈ మైండ్ని కామ్ చేసి మనది ఏంటి, మనకి ఏంటుంది, మన ఒరిజిన్ ఏంటని తెలియాలి అంటే మనం ఖచ్చితంగా మన ఆర్ట్ తెలుసుకోవాలి. ఆర్ట్ తెలుసుకోవాలి అంటే మన మైండ్ని కామ్ చేయాలి. మైండ్ కామ్ చేయాలి, సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ చేయాలి. అప్పుడు మాత్రమే మళ్ళీ మన ఒరిజిన్కి మనం వెళ్ళగలుగుతాం. మరి ఇది ఒక ఫుడ్. మన ఫుడ్ అనేది ఇప్పటి నుంచి 21 డేస్ మీరు మెడిటేషన్ చేస్తే మన లోపల ఆర్ట్ బయటకు వస్తుంది. నెక్స్ట్ ఫుడ్ ఏంటనేది చూద్దాం. దాని అసలు ఏంటనేది మనం చూడడానికి జీవితంలో ఏదో కోల్పోయామన్న బాధతో చాలామంది ఉంటారు. వారు అలా కాలాన్ని వెళ్ళతీయకుండా చక్కటి ఆత్మజ్ఞానం గురించే బుక్స్ చదివి అందులో ఉన్న జ్ఞానాన్ని చక్కగా అవగాహన చేసుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా, పజిల్ సాగడం ద్వారా, ముఖ్యంగా అవగాహన చేసుకోవడం ద్వారా బుద్ధి వికసిస్తుంది. మనస్సు ద్వారా వచ్చే బాధే గురి. జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను మన ప్రమేయం లేకుండా ఏదీ జరగదని, యద్భావం తన్మయతి అని. సృష్టిలో లోపం లేదు, మన దృష్టిలోనే ఏది మనం కోరితే విశ్వం అది మనకు అందిస్తుంది అనే సత్యాన్ని గ్రహిస్తాం. అదే మన జీవితంలో అందించుకున్నప్పుడు మనకి ఏ ఆందోళనలు, ఒత్తిడులు, చిరాకులకు గురి కాకుండా కోపం, ఈర్ష్య, ద్వేషం, అసూయ, భయం, ఆందోళనలు లేకుండా ఉంటుంది. క్లాసికల్ ఫిజిక్స్ పితామహుడు సర్ ఐజాక్ న్యూటన్కి అద్భుతమైన శక్తి ఉంది. అది ఏంటంటే ఆయనకి ఏదైనా విషయం గురించి మీమాంస వచ్చిందంటే దాన్ని అంతు చూసే వరకు నిద్రపోయేవాడు కాదన్నమాట. ఆయన్ని మానసిక దిట్ట అంటారు. నేను ప్రజలకు ఏమైనా మంచి చేయగలిగాను అంటే అది కేవలం నాకు ఆలోచించగలిగే ఓపిక ఉన్నందువల్లనే అంటారు. ఎవరైనా తమని తాను మానసికంగా ఉన్నతికి తీసుకువెళ్ళగలరు. మనసు చేత గారడీలు చేయించగలరు. కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే చాలామందికి ఆ విషయం తెలియదు. మిమ్మల్ని మీరు చైతన్యవంతుల్ని చేసుకోగలరు. ఇప్పుడు మీకున్న జ్ఞాపక శక్తిని 100 రెట్లు పెంచుకోగలరు. మానసికంగా మీరు ఒక అద్భుత క్రీడాకారులు కాగలరు. వారాల తరబడి వ్యతిరేకమైన ఆలోచన కూడా మీ మనస్సులోకి చొరబడనీయకుండా మీకు మీరు శిక్షణ ఇచ్చుకోగలరు. విలియం జేమ్స్ అన్నారు, ఏ విషయం పట్టించుకోకూడదో తెలుసుకోగలగడంలోనే అసలైన తెలివితేటలున్నాయి. అందుకని మిమ్మల్ని మీరు ఒక సుశిక్తుడైన క్రీడాకారులుగా తీర్చిదిద్దుకోవాలి. మీరెన్నుకునే విధానం మీ మనస్సుకు ఉత్తేజపరిచి అనూహ్యంగా ఒక మంచి మార్పు తెచ్చేదిలాగా ఉండాలి. ఈ మహోన్నత జీవన విధానం అలా మీ మనస్సును ఉత్తేజపరుస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఖచ్చితంగా మక్కువతో పాటించడమే. 30 రోజులు మహోన్నత జీవనాన్ని జాగృతం చేసే విధానంలో మీకు మానసికంగా ఎన్నో వ్యాయామాలు, ఎన్నో అభ్యాసాలు, ఎన్నో శిక్షణలు ఉంటాయి. అవి మిమ్మల్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్తాయి. కానీ ఈ క్షణం నుండి మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది. ఇక నుంచి ప్రతిరోజు మీరు మీకోసం కనీసం 1 గంట కేటాయించుకోవాలి. దానివల్ల మీ మనస్సు, శరీరం, ఆత్మ ఉత్తేజపడతాయి. వారంలో 168 గంటలు ఉంటే రోజుకు 1 గంట కూడా మీకోసం మీరు గడపలేరు. అందులోనూ మీరు ఎంతగానో ఆశిస్తున్న విజయం కోసం కూడా. ఫ్రెండ్స్, మరి ఇంకొకటి ఏంటంటే జస్ట్ ఒక 2 minutesలో నేను క్లోజ్ చేస్తున్నాను. మరి మైండ్ ఫుడ్ అనుకున్నాము, అలాగే ఇంటలెక్చువల్ ఫుడ్ కూడా తీసుకోవాలి. మన బుద్ధికి కూడా ఆహారం పెట్టాలి. నీ బుద్ధి గడ్డి తిన్నదా అంటాం.
నీ బుద్ధి ఏమైనా మోకాళ్ళలోకి వెళ్ళిందా, అలా ఉన్నావేంటి, అలా మాట్లాడుతున్నావు. ఇవన్నీ ఎందుకంటే మన ఇంటలెక్చువల్లో అది యాక్టివేట్ అయితేనే మనం సరిగ్గా చెప్పగలం, సరిగ్గా ఉండగలం, సరైనది చేయగలుగుతాం. లేనప్పుడు ఏమవుతుంది అంటే చాలా నాలెడ్జ్ ఉంటుంది మనకి. ఆ నాలెడ్జ్ అంతా ఏం చేస్తామంటే మనం ఏదైనా మనకి పంచితే పెంచబడుతుంది. మనం నాలెడ్జ్ని షేర్ చేసుకునేటప్పుడు ఇంకా మనకు కొత్త నాలెడ్జ్ వస్తుంది. అయితే అలాంటివన్నీ ఎప్పుడు అనుకుంటాం, మన బ్యూటీషియన్సే అవ్వచ్చు. మనం ఏంటంటే ఓపెన్గా ఇప్పుడు చూడండి, మనం చాలా ఓపెన్గా ఎవరు వచ్చినా చాలా ఓపెన్గా అన్నీ చెప్తున్నాం, చేస్తున్నాం. దానివల్ల ఎంతో మంచిది. ఇది వరకైతే అలా ఉండేది కాదు. చెప్పాలి అంటే చెప్పడం వల్ల ఏమైనా అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే దాచుకుంటే దోచుకోబడుతుంది, పంచితే పెంచబడుతుంది. అయితే మరి ఇవన్నీ చెయ్యాలి ఏంటి అంటే ఇక్కడ మనం బుద్ధికి కూడా ఆహారం పెట్టాలి, మన బుద్ధికి కూడా ఫుడ్ పెట్టాలి. ఏంటి ఆ ఫుడ్ అంటే మనం ఖచ్చితంగా ప్రతిరోజు మనం ఏదో ఒక బుక్ రీడ్ చేయాలి. ఏ ప్రొఫెషన్లో ఉన్నామో ఆ ప్రొఫెషన్లో అప్డేట్ అవుతూ ఉండాలి. ఇలాంటి సెమినార్స్కి వస్తూ ఉండాలి, కొత్త నేర్చుకుంటూ ఉండాలి. ఉండేవి మనం పంచుతూ ఉండాలి. షేర్ చేయడం ఇవన్నీ ఎప్పుడైతే చేస్తామో అది ఇంటలెక్చువల్ ఫుడ్ పెట్టినట్టు అవుతుంది. అయితే ఇవన్నీ మనకి ఎక్కడ టైం దొరుకుతుంది అనుకోవచ్చు. మనకి ఇంత టైంలోనే మనకి టైం దొరకదు. మనం మార్నింగ్ లేస్తూనే హడావుడిగా పిల్లలు, ఇల్లు, పిల్లలకి బాక్సులు పెట్టడం, మన ప్రొఫెషన్, మళ్ళీ నైటు మళ్ళీ ఇలాగ అనుకుంటాం. ఇలా అనుకుంటే ఎప్పుడు అయితే మనం అనుకుంటాము అన్నీ అయిన తర్వాత చేద్దాం అనుకుంటాం. ఎప్పుడంటే మా పిల్లలు పెద్ద అయిపోయిన తర్వాత, మా పిల్లలు పెళ్ళి అయిపోయిన తర్వాత అనుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, మన పిల్ల ఒక బాబు పుట్టిన తర్వాత వాడు పెళ్ళైన తర్వాత ఇంకో పిల్లని కంటామా? కాదు. ఒక పిల్లంటితో ఇంకో పిల్లని ఎందుకంటే ఇద్దరిని ఒకేసారి మనం పెంచాలి కాబట్టి. అలాగే మనం ఏమైనా చెయ్యాలి అంటే మన ప్రొఫెషన్తో పాటు మన ఇంటి వాటితో పాటు మనం చేయాల్సింది కూడా అప్పుడే చేయాలి. దానికి నేను ఒక టెక్నిక్ ఉంది, కానీ ఇప్పుడు చెప్పడానికి మనకు టైం లేదు. 8x3 టెక్నిక్. మనకి 24 అవర్స్ని మనం ఎలా యూజ్ చేసుకుంటాం? 24 అవర్స్ని 8 మనము ఉద్యోగానికి 8 అవర్స్ ఉండాలి. మన ఇంటి ఫ్యామిలీకి ఇంత చేస్తున్నామంటే ఫ్యామిలీతో గడపడానికి, ఫ్యామిలీతో ఉండడానికి 8 అవర్స్ ఉంటే, అలాగే 8 అవర్స్ మన కోసం అంటే ఇప్పుడు నేను సంగీతం కూర్చొని ప్రాక్టీస్ చేస్తే నా బిజినెస్ పోతుంది అనుకుంటాం, నా పిల్లలు ఏదో అయిపోతుంది అనుకుంటాం, మా పక్కింటి వాళ్ళు ఇలాగ ఎక్కడికి వెళ్ళాలి. కానీ కాదు, మనం 8x3 టెక్నిక్ యూజ్ చేస్తే చాలా చక్కగా మనం అనుకునేది అన్ని సాధించవచ్చు, మనకు కావాల్సింది చేయొచ్చు. అయితే తర్వాత మళ్ళీ అది మనం చెప్పుకుందాము. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. 10 మినిట్స్ 1 అవర్ మెడిటేషన్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ మెడిటేషన్ అనేది మీకు జస్ట్ 2 మినిట్స్, నెక్స్ట్ ప్రోగ్రామ్ అయ్యేలోగా 2 మినిట్స్ నేను చెప్తాను, ఒక్కసారి ట్రై చేయండి. మేడం క్రాస్ చేయండి. ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి ప్లేస్లో అయినా కూర్చోవచ్చు. ధ్యానం అనేది చక్కగా 2 మినిట్స్. అది దీనికి ఎవరైనా చూస్తారని సిగ్గుపడక్కర్లేదు. ఎందుకంటే ఇదంతా ఒక సైన్స్ ఏనండి. ఎప్పుడైతే మెడిటేషన్ ఒక శ్వాసని గమనించి మన ఇన్హేల్ ఎక్సైల్ ఎప్పుడైతే చేస్తామో మన ఎయిర్లో ఉండే ఆక్సిజన్ అనేది మన బాడీలోకి వెళ్తుంది. ప్రతి సెల్ ఓపెన్ అవుతుంది. ప్రతి సెల్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో మనం కామ్ అవుతుంది, మైండ్ కామ్ అవుతుంది. జస్ట్ 2 మినిట్స్. అసలంటూ అందులో మ్యూజిక్ ఇవన్నీ ఉన్నాయి. 1 మినిట్ కోసం మన స్లైడ్ మిస్ అయ్యాము కాబట్టి శ్వాసని గమనిస్తూ చక్కగా మీ శ్వాసని అనేది కూడా పొట్ట లోపలికి ఒక్క క్షణం లోపలికి రావాలి. ఎంత అవసరం అనేది మన మెదడు నిర్ణయిస్తుంది. తీసి 4 టైమ్స్ లోపలికి మీరు వెనక్కి లాగండి. జస్ట్ పాజ్ చేయండి. 2 1 2 పాజ్ చేయండి. మళ్ళీ 1 2 3 4 5 6 వరకు మీరు అలాగా అది ఉంచండి. మళ్ళీ 1 2 పాజ్లో పెట్టండి. మళ్ళీ రిలాక్స్ అవ్వండి. ఇది రౌండ్గా మనం మదర్ ఎర్త్ నుంచి ఎనర్జీ తీసుకుంటాం, అలాగే నేచర్ ఎర్త్ నుంచి ఎనర్జీని పాస్ చేసి కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటూ మళ్ళీ మన బాడీలోకి తీసుకుంటూ, ఇది ఒక సైకిల్. ఎప్పుడైతే ఈ సైకిల్ చేస్తామో ఎనర్జీలో చక్కటి ఆక్సిజన్ మనకు సప్లై అవుతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ సప్లై అయిందో కార్బన్ డైఆక్సైడ్ అంతా డిటాక్సిఫై అవుతుంది.
అందులో మనకు కావాల్సిన మైక్రోకాండ్రియా అనేది ప్రతి సెల్లోకి అది ఫైర్ అయ్యి మన సెల్ అక్కడే మన హెయిర్ స్కిన్ మీద ఉండే పింపుల్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ వీటన్నింటినీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వాట్ ఎవర్ చాలా చక్కగా మీరందరూ 2 minutes చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. అది అంతా అక్కడ మాధురి కాన్ఫరెన్స్లో ఇది ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు అండ్ మరి యావత్ ఇక్కడ ఉండే అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు అండ్ మరి మీ అందరికీ నాకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం.